నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ షో. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి మార్నింగ్ న్యూస్లో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, తెలుగు పత్రికల్లో ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వార్తల విశ్లేషణ ఒకసారి అందించే ప్రయత్నం చేస్తాను. ఎస్, రైట్. ముందుగా తొలి వెలుగు, ఆర్టీవీ, మెరుపు పేపర్ సంబంధించిన ప్రధాన వార్తలే ఉన్నాయి. ఇవాళ టాప్ స్టోరీస్ అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, గాంధీ మావాడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన కామెంట్స్. అలాగే మా వాళ్ళ జోలికి వెళ్తే వీపు చింతపండే, ఇంటికి వస్తానని బెదిరించినందుకే దాడి, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. సన్నాసి హరీష్ రాజీనామా ఇక్కడ, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ ఒక ప్రధాన వార్త హైలైట్ చేశారు. అలాగే మా వాడు కాదు, ఆ విషయం ఆయనే చెప్పాడు, శాంతి భద్రత విషయంలో ఎవరిని వదలం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర, బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం అంటూ ఎమ్మెల్యే గాంధీకి సంబంధించిన కామెంట్ ఇక్కడ శ్రీధర్ బాబు చేసిన విషయం హైలైట్గా కనిపిస్తుంది. దాంతోపాటు నేను ఎప్పటికీ కార్యకర్తనే, బీఆర్ఎస్కు సోషల్ సెన్స్ లేదు, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది, ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కు రావాల్సిందే, నెలలో ఒక్కసారైనా సీఎం వచ్చి వెళ్ళాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన కామెంట్స్ ఇవి. కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంది, అఫ్కోర్స్ ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కు రావాల్సిందే, నెలలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కూడా వచ్చి వెళ్ళాలి అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్. అట్లాగే గాంధీ భవన్లో అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, బీఆర్ఎస్కు సోషల్ సెన్స్ లేదంటూ ఆయన చేసిన కామెంట్ హైలైట్ చేశారు. అలాగే దాంతోపాటు ఇక మనకు అందరికీ తెలిసిందే ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించి, ఖైరతాబాద్లో ఫుల్ రష్, సప్తముఖ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన జనం, ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట, క్యూ లైన్లలో ఊపిరాడక ఉక్కిరిబుక్కిరైన భక్తులు అంటూ నిన్న వీకెండ్ కావడము, అలాగే ఇవాళ నిమజ్జనానికి గణనాథుడు వెళ్తున్నాడు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో భక్తులు భారీగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. ఒక్కసారిగా పోటెత్తడంతో ఐమాక్స్ రోడ్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్, దాంతోపాటు తొక్కిసలాట, ఊపిరాడక కొంత ఇబ్బంది పడ్డట్టుగా కూడా క్యూ లైన్లలో దానికి సంబంధించిన వార్త ఇక్కడ హైలైట్ చేశారు. సో అది మొత్తం మీద తొలి వెలుగు, ఆర్టీవీ సంబంధించిన పత్రికలో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు. ఎస్, ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధానంగా ఫైనల్స్ గెలుస్తాం, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తాం, గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దు, బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే పంట నుంచి సన్నవడ్లకు 500 బోనస్, పిసిసి అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ అంటూ మరొక ప్రధాన వార్త ఇక్కడ ఈనాడులో హైలైట్ చేశారు. ముఖ్యంగా ఎస్, రేవంత్ సమక్షంలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో విహెచ్, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, పొంగులేటి. ఎస్, సో మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్, గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే, ఇప్పుడు రాబోయే ఫైనల్స్ మనమే గెలుస్తున్నామంటే ఆయన చెప్పిన కామెంట్ ప్రధానంగా హైలైట్ చేశారు. 2029లో రాహుల్ని ప్రధాని చేస్తాం, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, తమ జోలికి వస్తే ఊరుకోమంటూ మరొక కామెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. దాంతోపాటు మరొక ప్రధాన అంశం, బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించి కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీసీ కులగణన తర్వాతే ఈ ఎన్నికలు ఉండబోతున్నాయంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అయింది. దాంతోపాటు రాబోయే పంట నుంచి సన్నవడ్లకు 500 బోనస్, ఇక సో ఈ రకమైన కామెంట్స్ చేశాడు ఆయన పిసిసి అధ్యక్షుడి బాధ్యతల సందర్భంగా. సో తర్వాత ఇంకొక వార్త చేశారు, ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం, భారీగా పెరిగిన ప్రయాణికులు, ఈసారి 2450 కొత్తవి అవసరం, కొనుగోలుకు 905 కోట్లు కావాలి, ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ అంటూ మరొక ప్రధాన వార్త. ఆర్టీసీకి సంబంధించి ముఖ్యంగా ఎక్కువ బస్సులు ఉండాలి, ప్రయాణికులు పెరిగారు కానీ బస్సులు తక్కువ ఉన్నాయి, ఇంకొక 2457 బస్సులు కావాలంటూ ఆర్టీసీ నివేదించింది ముఖ్యమంత్రికి. సో ఏం చేయబోతున్నారు అనేది ఆర్టీసీ సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్, ఇక్కడంతా లెక్కలతో సహా గణాంకాలతో సహా ఇచ్చారు, ఏ బస్సులు ఎన్ని కావాలంటే అంటూ మార్చాల్సినవన్నీ, అదనం కావాల్సినవన్నీ బడ్జెట్లో మొత్తం లెక్కలు ఇచ్చారు. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. రైట్. దాంతోపాటు హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి, చెరువులని తెలియక స్థలాలు కొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారంలో 2 మంత్రులు, నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీ భవన్కు రావాలి, జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవనాలు, తొలి ప్రసంగంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక వార్త హైలైట్ చేశారు. ఎస్, నిన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా
మాట్లాడారు. చెరువులని తెలియక కొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలంట. తర్వాత వారంలో 2 మంత్రులు, నెలకోసారి సీఎం కూడా గాంధీ భవన్ ఖచ్చితంగా రావాల్సిందే అంటూ పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన అది ఆదేశమా లేదా విజ్ఞప్తి అనేది మనకు సరే ఆయన ప్రసంగంలో చెప్పారు. తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాలకు సొంత భవనాలంటూ చేసిన కామెంట్స్, అలాగే సో ఈ రకమైనటువంటి కామెంట్స్ కొన్ని చేశారు. సో ఇది ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మరోవైపు రేవంత్వి పచ్చి అబద్ధాలు, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి, నా పొడవు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచించండి హరీష్ రావు ధ్వజం అంటూ నిన్న పిసిసి చీఫ్ పదవి బాధ్యతల సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కౌంటర్గా మళ్ళీ హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి, పదే పదే తన పొడవు గురించి తన గురించి కామెంట్ చేస్తూ మాట్లాడడం సరికాదంటున్నారు, రైతుల గురించి ఆలోచించమంటూ హరీష్ రావు ధ్వజం అంటూ వ్యాఖ్య. మరొక ప్రధాన వార్త ఇక్కడ కేజ్రీ రాజీనామాస్త్రం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా సంబంధించిన వార్త హైలైట్ చేశారు ఈనాడు. 2 రోజుల తర్వాత వాయిదొలుగుతా, మధ్యంతర ఎన్నికలకు వెళ్తా, ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా వ్యవహరించిన భాజపా అంటూ మరొక వార్త. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ హైలైట్గా నిలుస్తుంది. ఆయన నిన్న చేసిన ఈ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా కూడా ఒకసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రైట్, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అదే హైలైట్ చేశారు. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన. ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష, దేవుడు అండగా ఉండి రక్షించాడు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు, నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి, సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది, కార్యకర్తల భేటీలో కేజ్రీ సంచలన వ్యాఖ్యలు, కొత్త సీఎంగా అతీషికే అవకాశాలు, హర్యానాపై దృష్టి సారించనున్న కేజ్రీ, ఆయన రాజీనామా ఓ గిమ్మిక్ అంటున్న కాంగ్రెస్, ఇది పబ్లిసిటీ కోసం నాటకం అంటూ బీజేపీ వ్యాఖ్యలు. ఎస్, మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కేజ్రీవాల్ సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరిలో కాదు నవంబర్లోనే నిర్వహించాలంటే ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్. నిన్న కేజ్రీవాల్కు సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కేజ్రీవాల్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా నిన్న సంచలనంగా మారింది. తాను అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నానంటూ ప్రూవ్ చేసుకుంటాను, 2 రోజుల్లో రాజీనామా చేయబోతున్నానంటూ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా నిన్న ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ఇది కేజ్రీవాల్ సంబంధించిన వార్త. ఇంకొక హెడ్లైన్ చూద్దాం. ఎస్, మూవ్ ఆన్. తర్వాత కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్ గాంధీ, అది రాహుల్ గాంధీ మాత్రమే, మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్. తర్వాత పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, ఇందులో కూడా ఇదే వార్త హైలైట్ చేస్తారు. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ ఇవ్వాలంటూ మరో కామెంట్. తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ లెక్క తేలాకే, ఇది కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందాకే మిగతా పేపర్లో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా అదే వార్త హైలైట్ చేశారు. బీసీల లెక్క తేలాకే, బీసీల కులగణన జరిగినాకే, బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టిన తర్వాతే, కులగణన జరిగిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. బహుశా రఫ్గా ఇంకొక 3-4 నెలలు పట్టొచ్చు. సో కులగణన, బీసీల కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలంటూ కీలక ప్రకటన ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇక్కడ హైలైట్ చేశాడు. సో గాంధీ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ సంబంధించిన ఫోటో ఇచ్చారు. 4 నెలల్లో బీసీల జనాభా వివరాలు తీస్తాం, ఎన్నికల్లో ఎవరి బాట వారికి ఇష్టం, కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం, మా కేడా జోలికి వస్తే ఒళ్ళు చింతపండే, మన వాళ్ళు ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు, చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్టు, రాజీనామా చేస్తానన్న సన్యాసి ఏమయ్యాడు, మహేష్ గౌడ్ పిసిసి చీఫ్ కావడం సంతోషకరం, ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం మహేష్ అంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. ఇక్కడ మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు అంటూ ఇక్కడ గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ సంబంధించిన కామెంట్ చేశాడు. దాని తర్వాత రాజీనామా చేస్తానన్న సన్నాసి ఏమయ్యాడంటూ రుణమాఫీ సంబంధించి హరీష్ రావుకు ఒక కామెంట్ ఇది. తర్వాత ఇద్దరం కలిసి సమన్వయంతో పనిచేస్తామంటూ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన సమన్వయంతో గురించి సీఎం చేసిన కామెంట్ అది. రైట్, ఇక్కడ అది. తర్వాత ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు, మరొక అంతర్జాతీయ వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తి, ప్రధాన ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోభాల్, ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ, పుతిన్తో చర్చల వీడియోను విడుదల చేసిన స్పుత్నిక్ అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. ఇది అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన ఒక వార్త ఇక్కడ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా మొన్న ప్రధాని మోదీ ఉక్రెయిన్కి వెళ్ళడం, అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అవడం రష్యా అధ్యక్షుడికి కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు గ్రహించిన
ప్రధాని మోదీ ఆయన దూతగా అజిత్ దోబాల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోబాల్ను పంపించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఆ చర్చల వీడియోను స్పుత్నిక్ విడుదల చేసింది. ఇక్కడ ఉక్రెయిన్ అధినేతపై సమావేశంపై వివరణ ఇచ్చినట్టుగా ఈ వార్త సారాంశం. ఇదొక విదేశాంగ పరిణామాలకు సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత జమిలీ ఈ టర్మ్లోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం, ఇండియా పక్షాల మధ్య సమన్వయం భేజ్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోని జనాభా లెక్కల సేకరణ కులగణపై ఇంకా నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడంటూ మరి జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే చేయబోతున్నట్టుగా సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు మరొక వార్త. రైట్, ఇక వైద్యానికి 5,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ సాయం కోసం సర్కారు అయితే ప్రతి 30 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ క్యాన్సర్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్, డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదన అంటూ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వైద్యపరమైన విధాన నిర్ణయాలకు సంబంధించి మరొక వార్త హైలైట్ చేస్తారు. ఇక గణేష ట్యాంక్ బండ్ పిలిచే హుసేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు, అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ విగ్రహాలు అక్కడే, గణేశోత్సవ సమితి హెచ్చరిక, ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు తొలగింపు, దిగొచ్చిన అధికార యంత్రాంగం, ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 6 లక్షల మంది రాక, ట్రాఫిక్ జామ్ సొమ్మసిల్లిన కొందరంటూ మరొక వార్త హైలైట్ చేశారు. నిన్న ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వీకెండ్ కావడంతో దాదాపు 6 లక్షల మంది వచ్చినట్టుగా ప్రధానంగా ఈ వార్త హైలైట్ చేశారు. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక మరొక పేపర్ చూద్దాం. వెలుగు, V6 వెలుగు. మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఇక్కడ కూడా అదే వార్త ఇచ్చారు. ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది అంటూ మరొక వార్త సారాంశం. సో సోమవారం మధ్యాహ్నం 1:30 నిమజ్జనం కాబోతుంది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన వార్త హైలైట్ చేశారు. రైట్, 3 నెలల్లో స్థానిక ఎన్నికలంటూ మళ్ళీ పిసిసి చీఫ్ పదవి బాధ్యతల సందర్భంగా సీఎం చేసిన కామెంట్ మళ్ళీ అక్కడ ఇది కూడా ఈ పేపర్లో కూడా అదే హైలైట్ వార్తగా ఉంది. తర్వాత 2 రోజుల్లో రిజైన్ చేస్తా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎస్, యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా మళ్ళీ అదే హైలైట్ చేశారు వార్త. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్, నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం హాజరు కానారంటూ మరొక వార్త. మహారాష్ట్ర నాగ్పూర్, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కు మరొక వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబోతున్నారు. మోదీ వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ, సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మంత్రులు, సీఎం పాల్గొంటున్నారు, పీసీసీ పాల్గొంటున్నారు అంటూ వార్త. వాస్తవంగా ఈ విగ్రహావిష్కరణకు ఏఐసీసీ నుంచి పెద్దలు రావాల్సింది కానీ మరి దానికి సంబంధించిన క్లారిటీ లేదు. సో సీఎంఏ ఆవిష్కరిస్తున్నారు, అదొక వార్త. తర్వాత మీరట్లో బిల్డింగ్ కూలి 10 మంది మృతి అంటూ మరొక విషాదకర వార్త, యూపీకి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ చేశారు. సో యాజ్ యూజువల్గా పీసీసీ అధ్యక్షుడైన నేను కార్యకర్తనే. ఇక్కడ ఈయన స్టేట్మెంట్, మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అయింది సీఎం స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇది V6 వెలుగులో. ఇక చివరిలో నమస్తే తెలంగాణ, దీనికి సంబంధించిన హెడ్లైన్స్ ఏమైనా చూద్దాం. టాప్ స్టోరీస్. ఎస్, గూడు చెదిరింది, గుండె ఆగింది, వరద సాయం కోసం ఎదురుచూపులు, అలసిన పేద ప్రాణం, మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులేస్తుంది, గుండెపోటుతో కోటాయి మృతి అంటూ ఖమ్మం గణేష్ నగర్లో విషాదం, దహన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతల సాయం అంటూ మున్నేరు సంబంధించిన వరద సహాయం కోసం ఒక రైతు చనిపోయినట్టుగా వార్త హైలైట్ చేశారు. సో రైట్, ఇది వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణ తల్లికి అపచారం, తెలంగాణ ఆత్మతో సర్కార్ ఆటలు, సచివాలయం వద్ద రాజ్య విగ్రహం నేడు ఆవిష్కరణ, హడావుడిగా ఏర్పాట్లు, పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు, తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు, సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ అంటూ మరొక వార్త. ఇక్కడ ఈ వార్త ఇది హైలైట్ అవుతుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సంబంధించి చాలా వివాదం కొనసాగింది. అయితే ప్రభుత్వం అనుకుంది చేస్తుంది, ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగబోతుంది. సో తెలంగాణ తల్లికి అపచారం అంటూ ఈ వార్తను ముఖ్యంగా నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. రైట్, ఒకసారి మరొక వార్త. మంత్రులదో మాట, సీఎంది మరో మాట, రుణమాఫీ, గాంధీ ఘటనలపై విరుద్ధ ప్రకటనలు, పొంతన లేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం అంటూ మరొక వ్యాఖ్య చేశారు ఇక్కడ. సో ఎస్, ఇదొక వార్త హైలైట్ చేశారు. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, మంత్రుల మాట, సీఎందో మాట, తల మాట అంటూ ఇక్కడ ఈ స్టోరీ సారాంశం. రైట్, డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇది
అలాగే చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా, గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా, కేటీఆర్ ఫైర్ అంటూ మరొక వార్త. రైట్. సో ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన వార్త. తెలుసు, ఇంకా మీకు తెలిసిందే యాజ్ యూజువల్గా కంప్లీట్గా ఈ హెడ్లైన్స్ టాప్ స్టోరీస్ అన్నీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వార్తలే ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఇక్కడ ఈ మధ్య కొంచెం మారిందిలేండి, ఎందుకంటే ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను హైలైట్ చేయాలి కాబట్టి 16 రోజులుగా పవర్ కట్టు, సూర్యాపేట జిల్లా మామిలగూడెంలో సాగుకు నిలిచిన కరెంట్ సరఫరా అంటూ ఇక్కడ ఇదొక వార్త హైలైట్ చేశారు. తర్వాత కేజ్రీవాల్ ముందస్తు వ్యూహం 2 రోజుల రాజీనామా, ప్రధాని పదవికి విపక్షం ఆఫర్ నేనే తిరస్కరించా అంటూ గడ్కరీ వ్యాఖ్యలు. సో నేల విడిచిన హైడ్రా అంటూ చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి అంటూ మరొక వార్త ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. సో ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన వార్త. రైట్. ఇది అంటే ఇవాళ ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం చేసిన కామెంట్స్, అలాగే మరీ ముఖ్యంగా 3-4 నెలల్లో బహుశా బీసీ కులగణన పూర్తయితే కనుక స్థానిక సంస్థల ఎన్నిక 3-4 నెలలు అనేది మనం క్లారిటీగా చెప్పలేం. బీసీ కులగణన ఎప్పటిలోగా పూర్తవుతుంది అనేది కూడా, అంటే ఇది 3-4 నెలలు అనేది మాత్రం ఒక అంచనా మాత్రమే. ఓవరాల్గా బీసీ కులగణన, బీసీల లెక్క తేలిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ విడతల వారీగా ఉండే అవకాశం ఉంది. సో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అయింది. దాంతోపాటు మోదీ సంబంధించిన వార్త, రష్యాకి వెంటనే మోదీ దూతగా అక్కడ దోబాల్ వెళ్ళడం, అదొక వార్త హైలైట్ చేశారు. తర్వాత కేజ్రీవాల్ రాజీనామా, 2 రోజుల్లో కేజ్రీవాల్ రాజీనామా చేస్తా అంటూ చెప్పిన విషయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.